డీటెయిల్స్ చూస్తే వైసీపీకి రాజీనామా చేయాలన్న తన నిర్ణయంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీని చేశామని, మంత్రి పదవి కట్టబెట్టామని మాట్లాడుతున్నారని, అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి ఏ ఒక్కరు నోరెత్తడం లేదన్నారు. తన రాజీనామా నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతూ అన్ని మీడియా ముందు చెప్పుకోలేమన్నారు. వైసీపీని వీడాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. బాగా ఆలోచించి అధిష్టానం తీరు మారుతుందేమోనని వేచి చూశాకే పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మోపిదేవి వివరించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్తో మాట్లాడగా క్షణం కూడా ఆలోచించకుండా కుదరనిది చెప్పేశారని మోపిదేవి తెలిపారు. ఈ విషయం తనకు అసంతృప్తి కలిగిందన్నారు. అయితే నేటి రాజీనామా నిర్ణయానికి ఆ క్షణంలోనే బీజం పడిందని వివరించారు. అయితే అధిష్టానంలో మార్పు వస్తుందేమోనని ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా రాజ్యసభ చైర్మన్ కలిసి తమ రాజీనామాలు ఇచ్చారు, ఇవ్వడం జరిగింది. వైసీపీ రాజీనామా చేయాలనే నిర్ణయం పైన మోపిదేవి వెంకటరమణ స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రాజీనామా చేసిన తర్వాత ఈ విమర్శల పైన మోపిదేవి వెంకటరమణ స్పందించారు. చాలా మంది విమర్శలు చేస్తారని రాజ్యసభ ఎంపీ వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ ఆ విమర్శలను ఖండిస్తూ జరిగింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎమ్మెల్సీ చేశారని, మంత్రి పదవి కట్టబెట్టారంటూ మాట్లాడుతున్నారని, అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి ఏ ఒక్కరూ నోరెత్తడం లేదంటూ కూడా మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేయడం జరిగింది. తన రాజీనామా నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటూ కూడా తెలపడం జరిగింది. అయితే అన్ని మీడియా ముందు చెప్పలేమంటూ చెప్పిన మోపిదేవి వైసీపీ వీడాలనే నిర్ణయానికి సంబంధించి అది ఇప్పుడు తీసుకున్నది కాదని, గత 2024 ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్టానానికి సంబంధించి జగన్ ని అడిగినప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా కుదరదని చెప్పడంతో ఆ రోజే తాను వైసీపీని వీడేందుకు బీజం పడిందని, అధిష్టానం తీరు మారుతుందేమో అని వేచి చూశానని మోపిదేవి స్పష్టం చేయడం జరిగింది. అయితే అధిష్టానం తీరు మారకపోవడంతోనే ఈ రోజు తన పార్టీ సభ్యులతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పినట్టు నిర్ణయించుకున్నట్టు మోపిదేవి వివరించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ ఆ రోజు తన నిర్ణయాన్ని వ్యతిరేకించడమే దీని రాజీనామాకి కారణం అంటూ కూడా మోపిదేవి చెప్పుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఈ క్షణంలో బీజం పడింది కాదంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే చేశారు. అధిష్టానం మార్పు రాకపోవడంతో అదేవిధంగా ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు చాలా మంది వీడుతున్నారని, ఖచ్చితంగా అధిష్టానంలో మార్పు లేకపోవడమే ఈ నిర్ణయాలకు కారణం అంటూ కూడా మోపిదేవి తన నిర్ణయంతో పాటు వైసీపీ భవిష్యత్తు పైన, అదేవిధంగా వైసీపీ కమిట్మెంట్ తో పనిచేసిన నేతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రకమైన అవమానాలు ఎదుర్కొన్నారంటూ కూడా మోపిదేవి తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.